మే నెల 15వ తారీఖులోకి మనల్ని తీసుకొచ్చిన దేవాది దేవునికి మనం ఎంతగానో రుణస్థులమై ఉన్నాం. ఈ యొక్క వేకప్ వరల్డ్లో ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన క్యాలెండర్ వాగ్దానాన్ని బట్టి మనం ఒక మాట చదువుకునే వారంగా ఉందాం. దేవుని యొక్క పిల్లలమైన మనం ప్రతి దినము కూడా దేవుని వాక్యం మీదే ఆధారపడుతూ దేవుని వాక్యం బట్టి పోషించబడుతూ దేవుని వాక్యాన్ని బట్టి ప్రతి పరిస్థితిలో కూడా మనం ధైర్యపరచబడుతూ ఉంటున్నాం. కనుక ఇక్కడ దేవుని యొక్క మాటను మనం చదువుకున్నట్లయితే సృష్టికర్త అయిన దేవుడు కీర్తన గ్రంథంలో చక్కని మాట, మరి 89వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. చూడండి ఏమంటున్నారు. దేవుని యొక్క పిల్లలమైన మనం అందరం కూడా తీసి చదవాల్సిన బాధ్యత మనకుంది. నా విశ్వాస సత్యమును నా కృపయు అతనికి తోడై ఉండును, నా నామను బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును అని ఇక్కడ రాయబడింది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నమ్మకమైన సృష్టికర్త దేవా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల తండ్రి, మా పితరుల దేవా, మాకు దేవుడిగా ప్రభువుగా ఉన్నందుకు వందనాలు. దయతో కనికరించము, సహాయం చేయండి. నీ దాసునైనా నన్ను మరుగుపరిచి మాట్లాడు. ఆన్లైన్లో ఉన్నవారితో మీరు మీ సన్నిధి ఉంచి నాయన మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పిల్లలమైన మనం ఇక్కడ రాయబడిన మాటలో మరలా మనం చదివినట్లయితే మరలా చదివి ఎన్నిసార్లు చదివినా ఈ మాటలు కొత్తగానే ఉంటాయి. కనుకని ఇక్కడ దేవుని యొక్క పిల్లలముగా నా విశ్వాస సత్యము నా కృపయు అతనికి తోడై ఉండును. కనుకని మనం రాత్రంతా మరి సుఖమైన నిద్ర పోతూ వచ్చాం. రాత్రంతా కూడా మరి ఎంతో ఆరోగ్యంతో ఉన్నాం. రాత్రంతా కూడా చాలా భద్రతతో కాపాడబడుతూ వచ్చాం. ఇదంతా కూడా మనం అనేక సార్లు అంటూ ఉంటాం, నేను ప్రార్థన చేశాను కాబట్టి, నా ప్రార్థన నా భక్తి, నా యొక్క దేవుడు నన్ను కాపాడాడు అని అనుకుని చాలామంది అలా తృప్తి పడుతూ ఉంటారు. కనుకని మన భక్తి, మన శక్తి చాలా తక్కువ. కానీ దేవుని కృప ఎంతో మానవుల పట్ల ఎక్కువగా ఉన్నది. కారణం ఏంటంటే దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి నిన్ను పంపించింది. ఎందుకంటే ఆయన యొక్క కృప వల్ల, ఆయన దయ వల్ల, ఆయన యొక్క మరి చిత్తం వల్ల మనం ఈ లోకంలో కొంతకాలము ఉండాలి. కనుకని దేవుని యొక్క మాటలు మనము అనేక సార్లు నిర్లక్ష్య పెడతా ఉంటాం. దేవుని మాటలు అనేక సార్లు చదివే విషయంలో, అర్థం చేసుకునే విషయంలో, వాటి ప్రకారము నడిచే విషయంలో తప్పిపోతూ ఉంటాం. కనుకని అయినప్పటికి కూడా నిన్ను దేవుని యొక్క కృప ఏం చేస్తుందంటే వెంటాడుతూనే ఉంది. చూడండి, ఇక్కడ దేవుని యొక్క మరి పిల్లలమైన మనం దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ రాసిపెట్టిన మాటను బట్టి చూస్తే కృప అంటే అర్థం ఏంటంటే, ఈ యొక్క మాటకు అర్థము సామాన్యంగా అయోగ్యులమైన మన ఎడల దేవుని కటాక్షం. దేవుని యొక్క కటాక్షం మన మీద ఉన్నందువల్ల మనము ఈ లోకములో మరి తిరుగుతూ ఉంటున్నాం. అంతేకాకుండా కృప అంటే దాని అర్థము ఇక్కడ రాయబడుతూ ఉంది. ఆ అర్థం ఏంటంటే దేవుని యొక్క శక్తి,
దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క దయను, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క మరి పిల్లలమైన మనం ఎప్పుడు పొందినాం అన్నది మనం ఆలోచిస్తే, ఆయన రక్షించిన నాటి నుండి ఈనాటి వరకు మనం ఆయన కృపలో బ్రతుకుచున్నాం. కనుకని ఎందుకు దేవాది దేవుడు మనకి మన మీద ఆయనకి అంత ప్రేమ? ఎందుకు దేవునికి మనకి ఉన్న సంబంధం? కనుకని చాలామంది దేవునికి దూరస్తులుగానే ఉంటున్నారు. అయినప్పటికీ కూడా వారికి కూడా దేవుని కృప ఏం చేస్తుందంటే తోడుగానే ఉంటుంది. వారికి కూడా దేవుని హస్తం ఎల్లవేళ మరి ఆ వ్యక్తిని సరిచేస్తూనే ఉంటుంది. కనుకని దేవునికి మనకున్న సంబంధం ఏంటంటే, మనకందరికీ తెలుసు, ఆయన చేతులతో మనల్ని నిర్మించుకున్నాడు. ఆయన యొక్క ఆయుష్ లేకపోతే ఆయన యొక్క మరి ఊపిరి మనలోకి పంపించాడు. పంపించడానికి కారణం ఏంటంటే, మనకి ఏమాత్రము కూడా అర్హత లేని వారు, ఈ బైబిల్ పట్టుకోవడానికి అర్హత లేదు, దేవుని మందిరంలోకి రావడానికి అర్హత లేదు, దేవునితో ఉండటానికి అర్హత లేదు, దేవునికి మనకి మరి ఎంతో దూరస్తులు మనం. కానీ ఆయన కృప చూపించి మనకేం చేసినాడంటే సమీపస్తులుగా చేసుకున్నాడు. కారణం ఏంటంటే, ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు. మనం పోషించే ఈ శరీరమే ఏమైపోతుందంటే ఒక రోజున ఈ శరీరంలో, ఈ బాడీలో, ఈ దేహంలో నుంచి మరి ఈ ఆత్మ వెళ్ళిపోతుంది. కనుక వెళ్ళిపోకముందు మనకు ఆయన ఏం చేస్తున్నాడంటే కృప చూపించి నిన్ను రక్షించాడు. ఆ కృపకు మనం ఏమాత్రం కూడా అర్హులం కాము, మనకు అర్హత లేదు. దేవుని యొక్క పిల్లలమైన మనం, కీర్తనకారుడు అదే రాసి పెట్టినారు. మనం అందరము కూడా ఆ మాటలతోటి ఈ లోకంలో నడిపించబడుతున్నాం, ఆదరించబడుతున్నాం. మనం అందరము కూడా ఆ మాటల ద్వారా మనం పోషించబడుతూ ఉంటున్నాం. ఈ శారీరక సంబంధంగా కాదు కానీ ఆత్మ సంబంధంగా. కనుక ఆత్మ సంబంధంగా మనము ఒకప్పుడు ఎలాంటి వారం అంటే దేవునికి దూరస్తులం. దేవాది దేవుడు ఎప్పుడైతే నిన్ను రక్షించాడో, ఆయన రక్తంలో ఎప్పుడైతే నిన్ను కడిగాడో, ఆయన రక్తంలో నిన్ను కడగడమే కాదు, ఆయన రాజ్యములో జీవగ్రంథంలో నీ పేరు కూడా రాసుకున్నాడు. కనుకని అలాంటి వాటికి మనము దగ్గర సంబంధం కలిగి ఉన్నాం దేవుని రాజ్యానికి. కనుక మనం ఎలాంటి వారము ఒకప్పుడు చూస్తే పాపులము, ఎలాంటి వారము దొంగలము, ఎలాంటి వారము వ్యభిచారులము, ఎలాంటి వారము విగ్రహారాధికులం, దేవునికి మనకి సంబంధం లేని దూరస్తులము. అలాంటి మనల్ని సృష్టికర్త అయిన దేవుడు ఏ యోగ్యత అర్హత లేని మనకు ఇక్కడ ఈ లోకంలో మరి ఆయన గ్రంథాన్ని ఇస్తూ వచ్చారు. ఈ లోకంలో ఆయన పరిశుద్ధులు మనకి ఇస్తూ వచ్చారు. ఆయన ఇంట్లో గడిపే భాగ్యాన్ని మనకి ఇస్తూ వచ్చారు. కనుకని ఎంతోమందికి లేదు ఈ ధన్యత. దేవుని కృప చాలామందికి వెళుతూ ఉంది. ఆయన దగ్గర ఆయన కృప ప్రజల దగ్గరికి వెళుతుంది. కానీ ప్రజలు ఏం చేస్తున్నారంటే తోసివేస్తున్నారు. ఆ కృప మాకొద్దు, ఆ దేవుడు మాకొద్దు, ఆ దేవునితో మాకు సంబంధం లేదు. కనుకని ఇంకా ఏమని చెబుతున్నారు, మా దేవుడు కాదు అంటున్నారు. మా దేవుడు కాదు, ఆ నెమ్మది జాతి వాళ్ళ దేవుడు. ఇంకా వేరే వేరే కులాలు చెప్తూ ఉంటారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మాకు కాదు అంటానికి ఎవరికి అర్హత ఉంది? భూమి ఆకాశమును సృష్టించిన దేవుడు మరి ప్రతి ఒక్కరికి కూడా అపోస్తలుడైన పౌలు గారు
అపోస్తలుల కార్యాలు 10:36 అంటాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు కనుక అందరినీ చూస్తున్నాడు, అందరికీ కృప చూపిస్తున్నాడు, అందరికీ ఆయన ఏమై ఉన్నాడంటే దేవుడై ఉన్నాడు. కనుక బైబిల్లో క్లియర్గా రాసినారు, ఏమన్నారు? ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. కనుకని అందుకే అంటాడు, దేవుడను నేనే, మరే దేవుడు లేడు. కనుక మనం పోషించేవాడు ఆయనే, రక్షించినవాడు ఆయనే, నడిపించేవాడు ఆయనే. అనేకమైన పరిస్థితుల్లో మనం ఈ లోకంలో సంచరిస్తున్నప్పటికి కూడా మనల్ని కాపాడుతూ ఉంటున్నాడు. కనుకనే ఎందుకు కాపాడుతున్నాడు అంటే ఆయన రాజ్యంలో నువ్వు నేను ఉండాలని, ఆయనతో పాటు మనం ఉండాలని. అదే రీతిగా దేవుని యొక్క పిల్లలమైన మనం ఒక దావీదుకే కాదు కానీ మోషేకి కూడా దేవుడు ఏం చూపించారు? కృప చూపించారు. కనుక మోషే, దావీదు తర్వాత మోషే, గిర్జోను, ఇంకా చూసుకుంటా పోతే మన పితరులకు చూపిన కృపే ఆయన యొక్క పిల్లలమైన మనకు కూడా ఈరోజు కూడా ఇలా ఉన్నామంటే ఆయన యొక్క ఉచితమైన కృప. అవునా? మరి ఎలా ఉన్నారన్నా? మీరు ఎలా ఉన్నారక్క అంటే మొట్టమొదటిగా ఏం చెప్తూ ఉంటారు? దేవుని కృప వల్ల, దేవుని యొక్క కాపుదల వల్ల, దేవుని యొక్క భద్రత వల్ల, దేవుని యొక్క మరి పిల్లలమైన మనం చాలా బాగున్నామని చెప్తూ ఉంటాం. తర్వాత పరిస్థితుల గురించి చెప్తూ ఉంటాం. ఏదేమైనా ఆయన ఇష్టం, ఆయన చిత్తం లేనిది ఏమీ జరగదు. కనుక ఆయన ఇష్టానికి మనం లోబడ్డాం కాబట్టి ఎప్పటికైనా సరే ఆ దేవాది దేవుడు ఏం చూపిస్తారు అని తృప్తి పడుతుంటాం. దేవుడు కృప చూపిస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు మనకి తోడుగా ఉన్నాడు అని చెప్పి చెప్తూ ఉంటాం. కనుకనే అది ఎవరు చెప్తారు అంటే అంత మంచి మాటలు ఆయన యొక్క బిడ్డలుగా మార్చబడిన వారే, ఆయన యొక్క రాజ్యములో ఉండేవారే, ఆయనతో నడిచేవారే, ఆయనంటే ఎంతో ఇష్టపడేవారే చెప్పగలరు. వేరే వాళ్ళు చెప్పగలరా? వేరే వాళ్ళు ఈ గ్రంథం గురించి మాట్లాడగలరా? కనుకని దేవుని యొక్క పిల్లలమైన మనం కృప అంటే మనం చూస్తూ వచ్చాం. మోషేకి అరణ్యములో ఏం చూపించాడు దేవాది దేవుడు? ఆయన శక్తిని చూపించాడు. అరణ్యములో ఆయన దర్శనాన్ని చూపించాడు. అరణ్యంలో దేవాది దేవుడు మోషేతో మాట్లాడుతూ వచ్చారు. చూడండి, అనేకమైన పరిస్థితుల్లో నీతో మాట్లాడారు, నాతో మాట్లాడారు. మన పరిస్థితులన్నీ కూడా సాల్వ్ అవ్వాలంటే దేవుని యొక్క కృప మన ఎడల ఉండాలి. కనుక ఉంది కాబట్టి ఇంతవరకు మనం సజీవంగా ఉన్నాం. ఉంది కాబట్టి మనం ఇంతవరకు ప్రాణాలతో ఉన్నాం. కనుకని మనం ఆయా సందర్భంగా లేకపోతే ఆయా సమయాల్లో ఈ లోకంలో వంతుల ప్రకారం పుట్టాం, మరలా వంతుల ప్రకారంగా వెళ్ళిపోతాం. మరణానికి చిన్న పెద్ద తేడా లేదు. ఎవరిని ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. కనుకనే దేవుని యొక్క పిల్లలమైన మనం ఈ లోకములో ఉన్నంత కాలము కూడా దేవుని యొక్క భయభక్తులు కలిగి దేవునితో నడిచినట్లయితే ఆయన నీ కుటుంబం పట్ల, నీ పట్ల ఏం చూపిస్తాడు అంటే కృప చూపించేవాడిగా ఉన్నాడు. అంతేకాకుండా బైబిల్లో క్లియర్గా రాశారు, కృపాయంబడి కృపను చూపుచు. ఎందుకు? కారణం ఏంటంటే సృష్టికర్త అయిన దేవుడు మనందరికీ చెప్తున్న మాటను బట్టి మనం చూస్తే చదవండి, 2
తెస్సలోనికైలకు రాసిన పత్రిక చదవండి. 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16, 17 వచనం చదువుకుందాం. 16, 17 వచనం చదవండి. మన ప్రభు అయిన యేసు క్రీస్తును మనలను ప్రేమించి, చూడండి, మనల్ని ప్రేమించి ఏం చూపించాడంట? కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి మంచి కార్యమందును సత్యవాక్యమందును మిమ్మల్ని స్థిరపరచును గాక. కనుక ఇక్కడ ఎన్ని మాటలు చెప్తున్నారు, ఎన్ని మాటలు రాయబడి ఉంది చూడండి. మొట్టమొదట ఏమంటున్నాడు? ఎవరంట ఆయన? దేవుడు ఎవరు? యేసు ప్రభు ఎవరు? ఏమని రాశారు అక్కడ? మన ప్రభు. ఏమండి ఏమనుంది? మన ప్రభు. అందుకని చాలాసార్లు ఎవరైనా దేవుని గురించి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఏం చేస్తుంటాం? వాళ్ళకి ఎలాగోలాగా దేవుని వైపు తిప్పాలని, దేవుని మాటలు అందించాలని, దేవుడు ఎప్పుడైనా జాలి పడతాడని వాళ్ళు ఎంత దూషించినా, ఎంత శపించినా, ఎంత మనల్ని రకరకాలుగా మాట్లాడినప్పటికి కూడా జాలి పడుతూ ఉంటాం. ఇక్కడ అంటున్నాడు, ఏమన్నాడు? 16, 17 వచనాల్లో 2వ తెస్సలోనికైలకు పత్రిక 2వ అధ్యాయము 16, 17 వచనాల్లో చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మన ప్రభువు ఏం చేయబోతున్నాడు? మనకి స్థిరపరచును. చాలా మాటలు దాని ముందు చదువుకుంటూ వచ్చాం. చూడండి, చివరిగా మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము కూడా మనం చూద్దాం. 2వ అధ్యాయము 8, 9 వచనాలు కూడా చదవండి. 2వ అధ్యాయము చివరిగా, మీరు విశ్వాసము ద్వారా కృపచేతని రక్షింపబడి ఉన్నారు. చూడండి, ఇక్కడ దేవుని పిల్లలమైన మనం ఏమని చెప్తున్నాడు? విశ్వాసం అనేది ఎప్పుడు వచ్చింది నీ దగ్గరికి? నీకంటే ముందు రక్షింపబడిన వారు నీ దగ్గరికి ఆయన మాటలు తీసుకొచ్చినప్పుడు నువ్వు విశ్వసించావు, విశ్వాసం ఉంచావు. కనుకని దేవుడు నిన్ను విశ్వాసిగా మార్చారు. ఏమంటున్నాడు? చదవనా? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడితిరి. మనమేమన్నా ఎలా చెల్లించామా? ఇంత రక్షణ నాకు ఇయ్యా, ఇంత డబ్బు ఇస్తాను, లేకపోతే ఇంత బంగారం ఇస్తాను, ఇంత పొలాలు రాస్తాను, లేకపోతే స్థలాలు ఇస్తాను, బిల్డింగులు ఇస్తానని మనం ఎప్పుడన్నా దేవునికి మాట్లాడామా? కనుకని ఆయన అంటున్నాడు, ఎలాంటి కృప చూపించి మనల్ని రక్షించాడు? ఎలాంటి కృప చూపించాడు? దేవుని యొక్క పిల్లలమైన మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఉచితమైన కృప చూపించాడు. ఇంకేమన్నాడు? 9వ వచనంలో, అది క్రియల వలన కలిగింది కాదు. క్రియ అంటే చాలామంది మంచి మంచి పనులు చేయాలి, మోక్షానికి వెళ్తాము అనే నిరీక్షణతో ఏం చేస్తూ ఉంటారు? కొంతమంది అన్నదానాలు చేస్తూ ఉంటారు. ఇంకా ఏం చేస్తారు? వస్త్రదానాలు, ఇంకా సలివేంద్రాలు, మజ్జిగ, ఇవన్నీ చేస్తూ ఉంటారు. మంచి పని అని అంటారు. దీనివల్ల మోక్ష రాజ్యానికి వెళ్ళిపోదాం అనుకుంటారు. అది చదువుతారా? అక్కడ ఏమంటున్నాడు? ఏమన్నాడు? మీ వల్ల కలిగింది కాదు, ఇది దేవుని వరము. ఆ వరము రావాలంటే, ఆ వరము నీకు ఉండాలంటే, ఆ వరము కొరకు నువ్వేం చేయాలా?
నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలి. నిజమైన దేవునితో నువ్వు సంబంధం కలిగి ఉండాలి. అప్పుడే సృష్టికర్త అయిన దేవుడు నీకు ఆ గొప్ప వరాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు. కనుక ఆ వరం కొరకు ఎంతోమంది ఎన్నో విధాలుగా జపతపాలు చేస్తున్నారు, దాన ధర్మాలు చేస్తున్నారు, తీర్థయాత్రలు చేస్తున్నారు, రకరకాలుగా భక్తి చేస్తున్నారు. కానీ వారికి ఏమి దొరకట్లేదు, ఏమి రావట్లేదంటే దేవుని వరము దొరకటల్లా. దేవుని వరము కొరకు దేవాది దేవుడు నాకు కూడా గొప్ప వరాన్ని ఇస్తాడని ఇట్లా రకరకాలుగా ఈ మనుషులు ఏం చేస్తున్నారంటే ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు. కానీ వాళ్ళకి ఏం దొరకట్లేదు, దేవుని వరము చాలామందికి దొరకటం లేదు. కనుకని సృష్టికర్త అయిన దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే బైబిల్లో రాశారు, కొత్త నిబంధనలో క్రీస్తు యేసులో మనల్ని ఏం చేశారంట, ఏర్పరచుకున్నారు. మనం ఎలాంటి వారము భయంకరమైన పాపులము, భయంకరమైన ద్రోహులము, దేవునికి మనకి ఏమాత్రము కూడా సంబంధం లేని వారం. అలాంటి బ్రతుకులో మనల్ని మార్చిన వాడు ఉన్నాడు. చదవండి ఆ కింద మాట కూడా, అదే వచనం 9వ వచనం. అది క్రియల వలన కలిగినది కాదు, ఎవడునూ అతిశయపడని వీల్లేదు. నా ప్రార్థన వల్ల ఇంతమంది రక్షింపబడ్డారు, నా యొక్క సువార్త వల్ల ఇంతమంది రక్షింపబడ్డారు, నా యొక్క వర్తమానం వల్ల ఇంతమంది రక్షింపబడ్డారు, నా యొక్క మంచితనం వల్ల నా చుట్టుపక్కల వాళ్ళు, నా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు రక్షింపబడ్డారు అని అతిశయించడానికి వీల్లేదు. నిన్ను నువ్వు గనపరచుకోవడానికి లేదు, నన్ను నేను గనపరచుకోవడానికి లేదు. ఎంత చేసినా కానీ దేవుని పని మిగిలిపోతూనే ఉంది, ఇంకా ఉంటూనే ఉంది. కనుకని సేవకులే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, బాధకులే కావచ్చు, ప్రవచించేవారే కావచ్చు, లేదా స్వార్థికులే కావచ్చు, ఎవడైనా సరే అందరూ సమానులే దేవుని దగ్గర. అతిశయించటానికి వీలు లేదంటున్నాడు. అతిశయించాలంటే దేని బట్టి అతిశయించాలి? దేవుని యొక్క వాక్కును బట్టి, దేవుని మాటను బట్టి అతిశయించాలి. కనుక నువ్వు దేన్ని బట్టి అతిశయిస్తున్నావు? ఉన్న ఆస్తులను బట్టా, ఉన్న అందాన్ని బట్టా, విద్యను బట్టా, లేకపోతే ఇంకా రకరకాలటువంటి రీతిగా ఆధారాలు చేసుకుంటారు బిడ్డలను బట్టా. కనుక దేన్ని బట్టి కూడా మనం ఏం చేయకూడదు, అతిశయించకూడదు. కానీ నువ్వు రక్షింపబడితే దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు నన్ను శిక్ష నుండి తప్పించాడు, దేవుడు నా పాపాలు క్షమించాడు, యేసుక్రీస్తు ప్రభువారు తన రాజ్యములోకి నన్ను వారసుడుగా చేశాడు అని ఇలాంటి అతిశయం ఉన్న తప్పేం కాదు. కానీ ఎందుకు కారణం ఏంటంటే దేవుడు 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 అనే మాట మనం మొదటగా పెట్టుకుంటున్నాం. ఆయనే మనకి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఆధారభూతుడు. కనుకనే ఆయన మన కన్ను లోకమంతా సంచరిస్తుందని బైబిల్లో రాశారు. కనుక దేవుని కన్ను దేశాల మీద ఉంది, మానవుడి కన్ను లోకం మీద ఉంది. దేవుని కన్ను మనందరి మీద ఉంది, మనుషుల కన్ను లోకాస్తుల మీద ఉంది, శరీరాస్తుల మీద ఉంది, నేత్రాస్తుల మీద ఉంది, రకరకాలటువంటి మరి కోరికల మీద ఉంది. కనుకని సృష్టికర్త అయిన దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఇనే స్థితిలో ఉన్నావా, లేకపోతే దేవునికి ఇంకా ఎడంగా ఉండాలనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావో అది నువ్వే తీర్మానం చేసుకోవాలి.
దేవుని యొక్క పిల్లలమైన మనం ఈ శివర దినాలని చెప్పుకుంటున్న మనం మన చుట్టూ పరిస్థితులు రకరకాలుగా ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా దేవాది దేవుడు నిన్ను విడిచిపెడతలేదు. నువ్వే పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ బలహీనతలు ఉన్నావో, ఏ పరిస్థితిలో దుఃఖములో ఉన్నావో, నువ్వే చింత దిగుల్లో ఉన్నావో మాకు తెలియదు, కానీ నిన్ను ఆదరించే దేవుని కృప నీకు దగ్గరగా ఉంది. కనుక ఆ దేవాది దేవుని కృప నాకు కూడా కావాలి అని నువ్వు కోరినట్లయితే ఇప్పుడే నువ్వు తల వంచి యేసుక్రీస్తు ప్రభువా, ప్రపంచానికి దేవుడివి, నాకు కూడా దేవుడివి, నాకు కూడా ఈ బాధలోంచి, లేకపోతే ఈ బలహీనతలోంచి, ఈ వ్యాధిలో నుంచి, ఈ పరిస్థితిలో నుంచి నన్ను విడిపించి నాకు కూడా నీ గొప్ప రక్షణ అనే వరము నాకు దయచేయమని నువ్వు కోరినట్లయితే ఆ దేవాది దేవుడు నీకు కూడా ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. కనుకని ప్రియులారా, ఆలస్యం చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా, ఆయన రాకడ సమీపంగా ఉంది. కనుకని ఆయన కృప నిన్ను వెంటాడుతుంది, నిన్ను సంధిస్తుంది, నీ దగ్గరకు వస్తుంది. నీ యొక్క ఇంటి దగ్గరకు వచ్చి నీ తలుపు తట్టుతుంటే నువ్వు ఇంకా నిర్లక్ష్యంగా ఉంటున్నావేమో. దేవుని ఇప్పటికే మరి ఆలస్యం చేస్తుంటే దేవుని సన్నిధిలో నువ్వు దేవుణ్ణి పాదాలు పట్టుకుని ప్రార్థన చేయి, స్తుతించు, ఘనపరచు, దేవుని హెచ్చించు. నీ కుటుంబం, నీ బిడ్డలు, నీ పరిస్థితులన్నీ కూడా అన్ని విధాలుగా సృష్టికర్త అయిన దేవుడు నీకు సహాయం చేసేవాడిగా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మనందరి హృదయాల్లో నీరు కట్టును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుల ప్రేమల తండ్రి, నమ్మకమైన సృష్టికర్త దేవా, చెప్పండి మాటలు దేవా, మరి ఆన్లైన్లో విన్నవారు, ఇక్కడ ఉన్నవారు ప్రభా, ఎంతమందికి అయితే అవసరమో అంతమంది దగ్గరికి పంపించండి ప్రభు. దేవా, మరి నీ వాక్యము దేవా బహువేగంగా పరిగెడుతుంది నాయన తండ్రి. గాలిలో అతి వేగంగా నీ మాటలు వెళ్తున్నాయి తండ్రి. సహాయం చేయండి, కృప చూపించము, అనేకులను రక్షించు. ఈ దినవంతటి కొరకే సిద్ధపరచిన ఆయన అయా ప్రభా, మరి ఈ నెలంతటా మీ కాపుదల ఉంచము అయా. ఈ సంవత్సరం అంతటిలో మీ హస్తం తోడుగా ఉంచు. మా మరణ దినాల వరకు కూడా మీరు మాకు సహాయం చేస్తూ రమ్మని, నమ్మకంగా మీ పని చేయటకు సహాయం చేయమని, కృప చూపించమని, శత్రు కార్యాలు లయపరచండి ప్రభు, అపవాది క్రియలు దూరపరచండి. మరి ఈరోజు నాయన ప్రభా, మరి నాయన మేము వెలుసున్న ప్రదేశానికి మీరు మాతో రండి నాయన. భూస్థాపన కార్యక్రమంలో అమూల్య నాయన సహాయపడము. చిన్నబిడ్డని ప్రభా, మరి నాయన నిదాసుడు, మరి నాయన తండ్రి రాజరావున్న మనవరాళ్ళని మరి మీరు ఎందుకు పిలుచుకున్నారో మాకు తెలియదు, కానీ దాని నిమిత్తం వెళుతున్నాం. దైవ సేవకులు అందరం అయా సమకూర్చబడి దేవా కార్యక్రమాన్ని ముగించుకోవటానికి రావటానికి సహాయపడమని, కృప చూపించమని, మా కుటుంబాల సంఘాల చుట్టూ కంచి వేయమని, కాపుదలు దయచేయమని, మా ప్రయాణాల్లో తోడుగా ఉండమని, ఎండ తీవ్రతని కాపాడమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.